క్రికెట్లో ఇండియన్ వాల్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ యొక్క పూర్తి పేరు రాహుల్ శరత్ ద్రావిడ్. ఈయన 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్చే ప్రపంచంలో 10 అత్యుత్తమ క్రికెటర్లో ఒకటిగా ఇతను గుర్తింపునైతే పొందాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయులలో అతనిదే అగ్రస్థానం. సునీల్ గవాస్కర్, సచిన్ తెందుల్కర్ల తర్వాత భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లో 9,000 పరుగులు పూర్తి చేసిన మూడవ వాడు రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ రికార్డు తీసుకున్నట్లయితే టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన 6వ బ్యాట్స్మెన్, మన భారతదేశంలో 3వ స్థానంలో అయితే నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక భాగస్వామ్య సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ 72 సార్లు భాగస్వామ్యాన్ని అయితే పాల్పంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లో 9,000 పరుగులు అయితే పూర్తి చేసిన బ్యాట్స్మెన్ అయితే రాహుల్ ద్రావిడ్. టెస్ట్ క్రికెట్లో అతి తక్కువ కెరీర్ సమయంలో 10,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్. వరుసగా 4 టెస్ట్ ఇన్నింగ్స్లలో సెంచరీలు నమోదు చేసిన 3 బ్యాట్స్మెన్లో ఇతనొకడు. ఒక టెస్టు 2 ఇన్నింగ్స్లలోనే సెంచరీలను 2 సార్లు చేసిన బ్యాట్స్మెన్లలో 9వ వాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారతీయుడు రాహుల్ ద్రావిడ్. ఫీల్డర్గా అత్యధిక క్యాచ్లు పట్టిన భారతీయుడు. అలాగే వన్డే క్రికెట్లో 300 పైగా భాగస్వామ్యాలను 2 సార్లు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మెన్. ఇతను వన్డే క్రికెట్లో అత్యధిక భాగస్వామ్య రికార్డు సచిన్ తెందుల్కర్తో కలిసి న్యూజిలాండ్పై హైదరాబాద్లో 331 పరుగులు పార్ట్నర్షిప్గా అయితే పంచుకున్నాడు. నేను చెప్పిన ఈ చిన్న విషయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.